వానలకు కట్టలు తెగి అలగెల్లుడు చూసినాం. వరదలొచ్చి ఇండ్లు మునిగిపోయింది చూసినాం. ఊరూరంతా కొట్టుకుపోయింది కూడా చూసినాం. కానీ గీడేంది, వానలొస్తే రోడ్లు వలిగిపోయి నడిమిట్లకెళ్ళే కూలిపోతున్నాయి. ఒక దిక్కు రోడ్డు మీద బండ్లు పోతూనే ఉన్నాయి, ఇంత రోడ్డు కూలిపోయింది. అంత సక్కదనంగా కట్టిర్రన్నట్టు అది. ఏందీలు ఉత్త రోడ్డే చూపిస్తుర్రు అనుకుంటుర్రా? జర్రాగుర్రి. जाली पीछे को रहियो थोड़ा से भाई साहब पीछे रहियो देव आ गई यहाँ तक जागी यहाँ तक ఓ అమ్మనే, ఒక్క పారే కుప్ప కూలింది కదా రోడ్డు. ఆగనే ఆయన తిరిగి నడుమిట్లా కాలు అయ్యింది. ఏం చేస్తాం, నాణ్యత గట్లుందాడా. ఉత్తరప్రదేశ్ లా వానలు దంచుతున్నాయి కదా, కొన్ని వద్దుల సంది రామ్ లేకుండా పడుతూనే ఉండేసరికి కొన్ని జిల్లాలు నీళ్ళల్లా మునిగి తేలుతున్నాయి. విచిత్రం ఏందంటే ముజఫర్ నగర్ జిల్లాలో ఈ రోడ్డు కొత్తగా వేసిరట. మళ్ళీ ఎంత చక్కదనంగా వేసిర్రో చూస్తురు కదా, అమ్మా అంతా మిరిగిపోయింది. ఆడనే రోడ్డు మీద పోతప్పుడు ఎందుకో వీళ్ళకి అనుమానం వచ్చి ఓ పక్కకు నిలబడి చూస్తురట. అంతెల్మే రోడ్డు వేసిన వాళ్ళ పనితనం బయటపడ్డది. ఇంకా అదృష్టం ఏంటంటే ఇది ఇరుగుడుతోనే కిందికెళ్ళి వరద దూసుకపోతుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వరద లెక్కనే దూసుకపోతుంది. ఆ ఊరు పబ్లిక్ పానాలను గంగలు కలుపుదామనే కాంట్రాక్టర్ ఈ ప్లాన్ వేసిండని ఒకరు, అట్లా గానీకే సర్కార్ నిర్లక్ష్యం అని ఇంకొకరు, ఆ రోడ్ వేసిన కాంట్రాక్టర్ ను వట్కరావాలే మొదలు అనుకుంటా కొందరు గుస్సా అయితురి చూసినాక. ఇలా శాతగాని పనితనం చేయంగా ఆ నీళ్లు పక్క పొంట ఉన్న చేన్లల్ల నిండి పంటలన్నీ నాశనమైనయి. వీళ్ళని వెట్టి రాను జర్ర అటు ఇటు అయినా పానాలు పోతుండే కదా అని దుమ్మెత్తి పోస్తుర్రు ఊరోళ్ళంతా. మనిషిగా పుట్టిన పాపానికి కడుపుకింత ఆకలైందని పైసలు పెట్టి మరి హోటళ్లకు పోయి తినుడే అది పెద్ద పాపం అయిపోయింది. అన్నని కాదు కానీ కొన్ని హోటళ్ళు పెడుతున్న తిండి చూస్తే పర్సనల్ గా పగ పెట్టుకొని వండి వడ్డించినట్టే అనిపిస్తుంది. అచ్చమిగో గిట్లా ఏందో ఏమో జనాలు మరీ గిట్లా తయారయ్యారు. టిఫిన్ ఆర్డర్ ఇచ్చినా గానీ డబల్ రెస్పెక్ట్ తోని కస్టమర్లకు కమ్మగా తినిపిద్దామని నాన్ వెజ్ పెట్టినా గానీ నారాజై 10 మందిల పంచాది లేపి వీడియోలు తీస్తుర్రు. హైదరాబాద్ లో గడ్డి అన్నారం కాడున్న రాఘవేంద్ర హోటల్ లా పూరి ఆర్డర్ ఇచ్చి పుర్సత్గా తిందామనుకుంటే ఆ కూరలో ఈ పురుగును కూడా ఫ్రీగా ఇచ్చిరు హోటలోళ్ళు. దాంతోని ఇంత అభిమానం తట్టుకోలేక ఎందుకు నాకు ఇట్లా నాన్ వెజ్ పెట్టి మర్యాద చేసిరని వీడియోలు తీసిండు. షిషి ఉండాలే కదా జర్రంతనన్న హోటలోళ్లకు. బయట ఎన్నో రోడ్ల మీద తింటే మంచిదో కాదో అనే కదా, రూపాయి ఎక్కువైనా సరే అని పేరున్న పెద్ద హోటళ్లకు పోయినా గానీ గిట్లా పూరీ కూరలల్లా పురుగులేసి వడ్డిస్తే తిని అడ్డం పడుడే కదా. మరేంది ఇది, కౌంటర్ మీదున్న హోటల్ ఓనర్ని అడిగితే కుయ్యమంటలేడు కాయమంటలేడు. తింటే తినక నచ్చగుంటే పడేయక ఏందో అయినా ఓవర్ యాక్షన్ అన్నట్టుగా సైలెంట్ గా లుక్ ఇస్తుండు. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకల్లా జనాలు కూడా జనంత గట్టిగానే తిట్టి వస్తుర్రు. మొన్న దాకా హోటళ్లల్లో రైడింగులయ్యి పాసిపోయినాయి పులిసిపోయినాయి వేడి చేసి పెడుతురని తెలిసినా గానీ గుండె ధైర్యం చేసుకొని ఆకలి బాధకి హోటల్ దొక్కితే గిస్వంటి చేసి మళ్ళా బయట తినే సాహసం చేయకుండా చేస్తురుగా అని అరుచుకోబట్టిరు గట్టిగానే.